హీరో హీరోయిన్లను మనం యాడ్స్లో చూస్తూనే ఉంటాం. ఒక్క సినిమా హిట్ అయితే చాలు వెంటనే యాడ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. అయితే ఈ స్టార్ హీరో మాత్రం యాడ్స్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా సరే నో అంటున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా? ఇప్పుడు టాలీవుడ్లోని పాన్ ఇండియా స్టార్ ఎవరు అని అడిగితే ముందుగా వచ్చే పేరు ప్రభాస్తే. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ అభిమానులున్న డార్లింగ్కి మూవీ అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. కానీ ఆయనకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. అదే యాడ్స్కు దూరంగా ఉండడం. ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా సరే నో అంటున్నారట. ఇటీవలి కాలంలో ఎన్నో ప్రముఖ బ్రాండ్ల నుంచి వచ్చిన ఆఫర్లను ఆయన తిరస్కరించారు. ఒక ప్రముఖ కోలా కంపెనీతో పాటు పలు ఆటోమొబైల్ బ్రాండ్లు ప్రభాస్ను సంప్రదించగా ఆయన ఆసక్తి చూపలేదట. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కోట్ల రూపాయల బ్రాండ్ డీల్స్ చేసుకుంటున్నారు. ఎన్నో ప్రముఖ కంపెనీలు కూల్ డ్రింక్ బ్రాండ్స్ నుంచి స్కిన్ కేర్ వరకు భారీ మొత్తాల్లో ఆఫర్ చేసినా డార్లింగ్ మాత్రం నో థ్యాంక్స్ అని చెప్పేశారట. ఫోటోషూట్కి ఒకరోజు, యాడ్ షూట్కి మరో రోజు, ప్రమోషన్కి ఇంకో రోజు, మొత్తం 3 రోజుల్లోనే 25 కోట్ల రూపాయల వరకు సంపాదించగలిగే అవకాశం ఉన్న ప్రభాస్ మాత్రం బ్రాండ్ ఎండార్స్మెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. కేవలం ప్రభాస్ దృష్టంతా సినిమాలపైనేనట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హనురాఘవపూడి, ఫౌజీ మూవీలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి పార్ట్ 2 వంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలన్నీ కొత్త ధనంతో, విభిన్న కథాంశంతో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే డబ్బు కోసం అనవసరంగా పరుగు పెట్టకుండా తన ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే పెట్టడం ప్రభాస్కి ప్రత్యేకతను తీసుకొస్తోంది. అది చూసి అభిమానులు గర్వపడటమే కాదు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. డార్లింగ్ సెలెక్ట్ చేసుకున్న ఈ రూట్ ఆయన నిజమైన డెడికేషన్కు నిదర్శనంగా చెప్పొచ్చని అంటున్నారు. బాహుబలి తర్వాత సాహో, సలార్, కల్కి 2898 AD వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రభాస్కు గ్లోబల్ లెవెల్లో క్రేజ్ పెరిగింది. అయినా ఆయన నటనపై దృష్టి పెట్టడానికే ఆసక్తి చూపుతున్నారని, ప్రస్తుతం 4 సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు 125 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ కూడా బ్రాండ్లకు దూరంగా ఉండడం ఆయన ప్రత్యేకతను చూపుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.